తెలంగాణ కాంగ్రెస్ కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి బైసురెడ్డి రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. వరుణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయంగా అంటే ఈ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారము పూర్తిగా అంటే తెలంగాణలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం సరే ఇటు ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పూర్తిగా రాజకీయ వర్గాల్లో ఈ యొక్క విషయం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళలో నుండి హర్షాత్ రెక్కలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యము, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు ఇటు అంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లాలో మల్లు భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో రేపు పెద్ద ఎత్తున సత్యాగ్రహ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా విచ్చేస్తున్నటువంటి నేపథ్యము. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి టిపిసిసి అధ్యక్షుడు అలాగే ముఖ్య నాయకులందరూ కూడా వచ్చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ యొక్క సభకు తరలి వెళ్లేందుకు, ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఒకరోజు ముందుగా అంటే 24 గంటల వ్యవధి కూడా లేనటువంటి సమయంలో ఇటు ఒక బలమైనటువంటి నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయటము అనేటటువంటిది ఇక్కడ పార్టీ శ్రేణులందరినీ కూడా గందరగోళంలో పడేసినటువంటి నేపథ్యము. ఒకవైపు ఆ పార్టీకి సంబంధించి దాదాపు సగానికి పైగా బలం తగ్గిపోయినటువంటి సందర్భంగా కూడా మనం పేర్కొనవచ్చు. అయితే అదే సందర్భంలో ఇంతకాలము అంటే బీజేపీకి సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా ఇటు నిర్మల్ జిల్లా పరిధిలోని బైంసాలో కూడా ఖానాపూర్ లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేటటువంటిది గత ఎన్నికల దృష్ట్యా మనకు వచ్చినటువంటి ఫలితాలు ఓట్ల ద్వారా మనకు నిరూపితమైనటువంటి విషయము. అయితే నిర్మల్లో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అభ్యర్థి రూపంలో సరైనటువంటి నేత కొరత వేధిస్తున్నటువంటి సందర్భం. అయితే ఇటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఏఐసిసి అమలు కమిటీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలంగా వ్యవహరించినటువంటి మహేశ్వర్ రెడ్డి అంటే గట్టి నేత బీజేపీలోకి రావటము అనేటటువంటిది అక్కడి పూర్తిగా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం పేర్కొనవచ్చు. అయితే రాబోయే ఎన్నికల్లో ఇటు బీజేపీ తరఫున మహేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నట్లయితే కనుక అటు బీఆర్ఎస్ తరఫున అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటారా లేక ఎవరుంటారు అనేటటువంటి ఇప్పుడే ఇంకా స్పష్టంగా మనం పేర్కొన్నప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో ఇది అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పూర్తిగా కఠినంగా ఎన్నికల్ని మార్చేటటువంటి ఘటనగా మనం పేర్కొనవచ్చు. అయితే ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా ఎంతమంది నేతలను ఎంతమంది నాయకులను బీజేపీలోకి ఈయన మహేశ్వర్ రెడ్డి ద్వారా తీసుకొస్తారు అనేటటువంటిది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి సందర్భం. రైట్, థ్యాంక్ యూ జోషి.